అద్భుతమైన శక్తిమంతుడిగా మిమ్మల్ని చేస్తాడు అన్న మాట ఆయన ఎక్కడ తీసుకోలేదు. ఎన్నిసార్లు 3 సార్లు అబద్ధం ఆడినా ఆయన ఎనకుండి కూడా పూర్తి విశ్వాసం లేకపోయినా, పూర్తి ప్రేమ కలిగి జీవితం లేకపోయినా మళ్ళీ ఆయనే కోరుకున్నాడు. బండ ఆయన పేదలు అంటే బండ రాయి, ఆ రాయి హృదయాన్ని మార్చగలిగిన దేవుడు. పేదలు మారుతారండి, రాతిని మార్చగలవా చెప్పండి? అది మార్చగలవా? బండను కొట్టగా నీళ్లు ఉప్పుగా ఉంటుంది. చేతుల గ్రంథంలో వాడుతుంది. మోసే చేతిలో కరణించాడు. రాయితో నీరు వస్తుందమ్మా, రాయితో నీరు రాగలరా? దేవుడు నమ్ముకున్న వారికి, దేవుడు ప్రేమ ఎరిగిన వారికి, దేవుడి భయభక్తులు కలవారికి మన హృదయం ఎటువంటిదంటే రాతి హృదయాన్ని మార్చేసి మాంసపు హృదయం తెచ్చి, మాంసపు కూడా తెచ్చి మనలోంచి జీవవాయువును, జీవ ఆత్మను ప్రవచించలేక జీవము మాటలు మాట్లాడగలిగే వారికి మనం తయారు చేస్తాడు దేవుడు. మనము ఏ పని ఎందుకు గురించాలంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి సక్రియలు చేయటకు, ధర్మ కార్యములు చేయటకు మనం ఎక్కువ ఆసక్తి కనపరచాలి. 2వ చూస్తున్నాము అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి 9 వాక్యాలు చదువుతున్నాం. 10వ అధ్యాయము. ఇతని పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలియని భక్తిపరుడు ఉండేను. భక్తిపరుడప్పుడు కైసరులో ఉండేను. ఆయన తన ఇంటి వారందరితో కూడా అందరితో ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలవాడి ప్రజలకు బహు ధర్మము చేయించు. ఎల్లప్పుడు ఎప్పుడమ్మా? ఎల్లప్పుడు. దానికి ఏమన్నా క్వశ్చన్ మార్క్ ఉందా చెప్పండి? ఎల్లప్పుడు ఎడతెగక యేసయ్య ప్రార్థించేసేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు కూడా ప్రార్థించేవాడు. ఆయన చదువు ఇంకా వాక్యాన్ని. పగలు ఇంచుమించు 3 గంటలకు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడదు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట ఆ మత్తయి సువార్తలో మాట్లాడుతున్నారు. నువ్వు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రాష్ట్రములను నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అయితే రాష్ట్రమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కొర్నేలి యొక్క ప్రార్థనా పరుడు, భయభక్తులు గలవాడు, కుటుంబ సమేతంగా ప్రార్థించేవాడు. ఆయన నీతి కార్యములు, ధర్మ కార్యములు చేసేవాడు. కానీ ఎవరికైనా చెప్పేవాడు కదా, తెలియదు. తను చేసుకుంటూ పోతూ ఉండేవాడు అనమాట. మేము కష్టపడి పని చేసేవాడు ఎవరు. ఎంత కష్టపడేవాళ్ళం అంటే ఒళ్ళంతా తడిచిపోయి నీరు కారిపోయి అవన్నీ వేడి. అయ్యా మా జీతం చాలా కదండి, ఆయన ఇచ్చే జీతంతో మేము ఇంటికి ఏం పంపించాలి? 200 రూపాయలు, 250 రూపాయలు మా భోజనం ఖర్చు అవుతుంది. 100 రూపాయలు మా టెలిఫోన్ ఖర్చు అయిపోతాయి. ఇంకా 500 మిగులుతుంది మా దగ్గర. 500 అంటే ఇండియా డబ్బులు 8,000 9,000 అవుతుంది. ఈ 9,000 రూపాయలు సంపాదించ దూరం వచ్చామని అంటే ఫలితం ఆశించకండి, మీరు పని చేసుకుంటూ పొందాడు. ఫలితము ఆశించకండి, పని చేసుకుంటూ పొందాడు. ఏ ఇంజనీర్ పని చేసుకుంటూ పొమ్మన్నాడు ఆ మాట హృదయాన్ని పెట్టుకొని ఎంత కష్టపడేవాడంటే నన్ను చూసి అందరూ తిట్టేవారు. కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, మరి పాకిస్తాన్ వాళ్ళు, మరి ఇండియా, బీహార్ వాళ్ళు చాలా మంది తిట్టేవారు నన్ను. రేపు తక్కువ జీతానికి వచ్చి పని చేస్తున్నావు, నీ వల్ల మేము అందరం తిట్లు కాస్తున్నాం. నువ్వు చేసే క్వాలిటీ జాబ్, నువ్వు చేసే మంచి పని, నైపుణ్యంగా పని చేస్తున్నావు, మాకంటే స్పీడ్గా చేస్తున్నావు. మేము 3 రోజుల్లో చేస్తే నువ్వు 12 గంటల్లో చేస్తున్నావు. మా జీతం ఇచ్చేవాడు మమ్మల్ని తిడుతున్నాను అని నన్ను తిట్టేవాడు. నేను ఒకటా అనుకున్నాను, నేను పని చేయడానికి వచ్చాను, పని చేస్తాను, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదని అక్కడ 3 సంవత్సరాలు కష్టపడ్డాను.
మరొక 3 సంవత్సరాలు రెన్యువల్ చేసుకొని మళ్ళీ కష్టపడ్డాను. ఫలితాలు ఎప్పుడు ఆశించలేదు. దేవుడి మీద భారం పెట్టాను. కంపెనీలో ఉన్న అందరికంటే 12-15 సంవత్సరములు ఎక్స్పీరియన్స్ ఉన్న వారి కంటే ఎక్కువ జీతం నాకు పెంచారు. హల్లెలూయా. ఆ ఇంజనీర్ మాట్లాడుతున్నాడు, ఈ కంపెనీ ప్రారంభించిన ఇన్ని సంవత్సరాలు అయింది, ఎవరికి కూడా ఒకేసారి ఇంత లాట్ ఆఫ్ అమౌంట్ మేము ఎవరికి పెంచలేదు. ఎవరికి పెంచినా 200-300, కానీ నీకు 1500 ఒకేసారి పెంచడం అంటే ఇది కంపెనీకి ఒక విచిత్రమైన సంఘటన అని నేను మాట్లాడుతున్నాను. చూడండి, మనం ఫలితాన్ని ఆశించి దేవుడి దగ్గర రాకూడదు. మనం ప్రార్థన చేసుకుంటూ పోవాలి, మన ధర్మకార్యాలు చేసుకుంటూ పోవాలి, ఆయన నిబంధనలు మనం అనుసరిస్తూ జీవించాలి. ఒక దినమున మన దేవుడు మన కార్యాలను చూసి మనకు సత్ఫలితాలు చేస్తాడు. హల్లెలూయా. కానీ దూతలు వచ్చి మాట్లాడుతున్న ఈ ధర్మ కార్యములు చూసాము కాబట్టి మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతున్నాం. చదువు వాక్యం. ఇంకా ఇప్పుడు నీవు యోపేతు మనుషులకు పంపి పేతురు అని మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంత దిగి ఉన్నాడని అతనితో చెప్పాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతని ఇంట పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇంటి వారిలో భక్తుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించడం. హల్లెలూయా. యెహోవా దేవుడు నీ పట్ల నా పట్ల ఈ 2021 సంవత్సరం 2వ విశ్రాంతి దినంలో అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారంటే, మనము చేయి ప్రతి పని సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలట? మనం చేసేది మన మనసుకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకూడదు. చేసిన తర్వాత చేసినా పర్వాలేదు. ఏంటండి, కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతి తెలియకూడదు అంటున్నారు. బైబిల్ గ్రంథంలో వాక్యము రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువు వారు ఇచ్చిన తర్వాత చెప్పారట. ఎవరికి చెప్పారమ్మా? లోకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక పేద విధవరాలు ఉండెను. ఆమె కానుకలు పెట్టిలో కానుకలు వేస్తుండగా యేసయ్య పార చూచి, అంటే తన నిగ్రహశక్తి, తన చూపంతా కూడా ఆమె మీద ఉంచాడట. ఆమె కానుకల పెట్టిలో కానుకలు వేయవలసి వచ్చినప్పుడు యేసయ్య తన హృదయాన్ని చూస్తాడట. ఏంటి విధవరాలు చేస్తారో చూద్దాం. అంతవరకు కానుకల పెట్టిలో వేసిన వారందరూ వేల కొలది కొంత ధనమును సమర్పించుకున్నారు. కానుకల్లో బంగారమును వెండి కూడా సమర్పించుకున్న వారు ఉన్నారు. కానీ వారు ఎవ్వరూ ఆయన దృష్టి రాలేదు. వాళ్ళు చేసే ఆ కానుకలు, వేసే కానుకలు ఆయన దృష్టికి ఎందుకు రాలేదంటే, ఉన్న దాంట్లో కూడా సగము దాచుకొని సగం ఉంచుకొని వేద్దామని ఉద్దేశంతో ఉన్నారు తప్ప పరిపూర్ణమైన కానుక, మన జీవితాన్ని సమర్పించుకునే కానుక ఎయ్యలేదు అని ఒక నిదర్శనముగా కనిపించింది అక్కడ. యేసయ్య కనిపించిన వెంటనే ఆమెను చూసి మాట్లాడుతారట. ఒక పేద విధవరాలు చూడండి, ఆమె జీవనోపాధి అది 2 రూపాయలే. ఈ రోజు బ్రతకనందుకు ఆ 2 రూపాయలే ఆమె. ఆ 2 రూపాయలు ఈ రోజు బ్రతుకుదని తింటే తిన్న తర్వాత ఒక రోజు బ్రతికి చనిపోతుంది. కానీ ఆమె జీవనాన్ని కూడా సమర్పించుకుంది. అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను దేవునికి నా సమర్పణ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న ధనం ఈ 2 రూపాయలు దేవునికి ఉపయోగపడితే చాలు అనుకుందంట. అనుకుని ఆ 2 రూపాయలని ఆ కానుకల పెట్టిన వేసేసింది. ఆ 2 కాసులు 2 రూపాయలు అనుకున్నాను. 2 కాసులు కాసులు రాయబడిందంటే బంగారం కాసులు ఉండొచ్చు. కాసులు అంటే కాసులు పేరు వేసుకున్నాం, కాసులు పెట్టుకున్నాం కదా. చాలా మంది పూర్వం పెళ్లి చేస్తారు, కాసుల పేరు మాకు మా అత్తగారు కాసుల పేరు ఇచ్చారండి, మా అమ్మ కాసుల పేరు కొనాలంటారు. కాసుల పేరు కాసులు ఏంటంటే చెప్పండి, 1000 కాసులు అంటారు, లేదా బంగారం కాసులు అంటారు. ఈ 2 కాసులు కూడా ఆమె జీవనానికి సైతం వాల్యూ కట్టుకొని ఇది తింటే ఏముంటుందట? వేస్ట్గా పోతుంది. నా తిన్న ఆహారము బయట భూమిలో విడిచిపెట్టబడుతుంది. కానీ ఈ 2 యేసయ్యకు ఉపయోగపడితే నేను ధన్యురాలిని. నా జీవితం అంతా ఏమి ఇచ్చినా ఆయన రుణం తెచ్చుకోలేదు. కానీ ఈ చివరిగా ఉన్నవే, లేమిలో ఉన్నవే మనమాట చాలా సార్లు చిన్నట పోపులోను జీలకర్రలోను దశమానం చేస్తూ ఉంటారు. నిజమేనమ్మా? సోపులోను జీలకర్రలోను. ఎందుకంటే చాలా చిన్నది కదా, అందులోంచి కూడా చిన్న మనకి కదా ఆలోచన మనకు ఉంటుంది. అది మన ఆలోచన కాదు, సాతాను మనకు ప్రేరేపించిన ఆలోచన. కానీ ఆమె హృదయం ఏంటంటే, నేను దేవునికి ఉపయోగపడాలి, నా ధనము దేవునికి ఉపయోగపడాలి అని ఆలోచించి ఆ 2 కాసులు వేసింది.
కనుక అది ధర్మ కార్యములు జీవ గ్రంథంలో లిఖించబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను చేస్తున్న ప్రతి పని కూడా అలాగే ఉండాలి. అందుకైనా భయంకరంగా చెప్పారట, ఆమె దగ్గర ఉన్న 2 కాసులే దేవునికి సమర్పించుకుంది. కుడి చేతికి ఇచ్చింది, ఎడమ చేతికి తెలియదు, కానీ యేసుకి ఖచ్చితంగా తెలుసు. హల్లెలూయా. నువ్వు చీకటిలో ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, నువ్వు పండుకున్నా, తిన్నా, ఏమి తిన్నా, నీకంటే ముందుగా ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఏం చేయబోతున్నావు కూడా ఆయనకు తెలుసు. కానీ నీ హృదయాన్ని ఆ క్షణమందు మార్చుకుంటావేమో అని ఒకసారి నీపై దృష్టిస్తాడు. నువ్వు మార్చుకోకపోతే దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటావు. మార్చుకుంటే సత్ఫలితాన్ని అనుభవిస్తావు. క్రియలు నీలో కనబడతాయి. ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావు. నువ్వు దుష్టుడిగా ఉన్నావేమో, దుర్మార్గుడిగా ఉన్నావేమో, దోషుడిగా ఉన్నావేమో, కానీ ఈ రోజు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎన్నో దొంగతనాలు చేసి పట్టబడ్డ ఖైదీ ఒక్క మాటలోని పనులు రాజ్యం అయిపోయాడు. బాప్తిసం ఉందా? చెప్పండి. యేసుని విశ్వసించిన వెంటనే మనం బాప్తిసం ఉదయం తీసుకున్నట్టుగా ఆయనకు తెలుసో తెలీదు. నమ్మితే చాలు ఈ బాప్తిసం ఉదయం అయిపోయింది. కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టలేక నీటిలో బాప్తిసం ఇవ్వాలి అని చెప్పేసి యోహానుకి అది ప్రకటన. అది తన మొట్టమొదటి సువార్తికుడికి ఒక ప్రకటన. అది చెయ్యాలి. చేయకపోతే నీలో నిబంధన ఉండదు, కట్టుదిట్టాలు ఉండవు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. నీకు వారికి తేడా లేదు. కనుక ఇది చేస్తేనే, సున్నది పొందితేనే నువ్వు యేసయ్యను అంగీకరించదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అన్న యేసయ్య మాటలు ఒకసారి చూసుకుంటే, మరి పరలోక రాజ్యం వెళ్ళిపోయిన వాడు ఎలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు మన రాజ్యములో ఉండు రాక అన్నాడు. చాలా ఆలోచించుకుందాం. ఆయన వాక్యము 2 అడుగుల వాడిగా కట్టమని 2 పక్కల ఉంటాడు. చెప్పమంటారా? నా తండ్రి నన్ను తిడుతూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు. నా తండ్రికి అదే దేవుడు, నాకు అదే దేవుడు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? కారణం ఆయనకి నేర్పించే వాక్యం ఆయన నేర్పిస్తుంది, సరిచేస్తుంది. నాకు నేర్పించే వాక్యం నన్ను నేర్పించి సరిచేస్తుంది. కానీ ఇద్దరి మధ్య ఉన్న వైరు ఎలాగుందంటే, ఆ 2 రాజులు వైరు ఎలాగుంది అలాగుంది. ఎవరు? పిలాతు, ఎవరు? హేరోదు. పిలాతు హేరోదు మధ్యలో ఎలాగ రగులుకుంటుందో మా ఇద్దరి మధ్య అలా రగులుకుంటుందో. ఒకరు మనం చూసుకుంటూ ఉంటాం, మొఖాలుగా చూసుకోము, ఇలా చూసుకుంటే అయిపోతుంది. ఎన్నాళ్ళయ్యా యేసయ్యా అంటున్నాను. ఎన్నాళ్ళు మార్పు పక్కలో నాలో కాదు. నేను చాలా మార్పు తెచ్చుకున్నాను నా జీవితంలో, చాలా తగ్గింపు తెచ్చుకున్నాను నా జీవితంలో. చాలా ఇంత స్వభావాన్ని పూర్తిగా చెప్తాను కదా, నా స్వరూపంలో యేసయ్య కనిపించే జీవితాన్ని అనుకున్నాను. అటువంటి మార్పు తెచ్చుకున్నా సరే ఆయనలో మార్పు రావట్లేదు. అంటే కారణం ఏంటంటే, దేవుడు ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించడానికి కారణం ఏంటంటే, నువ్వు లోపడి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే లోపడి ఉంటావో, ఎప్పుడైతే 20 లోపడి ఉందో హెచ్చించి దేవుడు. 2 కాసుల కోసం చూడండి, 2 కాసుల కోసం లోపడిపోయింది. వేలేస్తులందరికీ ఏమైనా విలువ ఉందంటారా? లక్షలు వేసిన విలువ ఉందా? లేదు. 2 కాసులు వేసిన విధవరాలు తీసుకొచ్చి జీవ గ్రంథంలో రాయబడింది. ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడతారో, ఎక్కడ ఈ మాటలు తెలియజేయబడతాయో అక్కడ వారందరికీ ఒక మార్గం మాదిరి ఉండడానికి. హల్లెలూయా. కొన్ని జీవితంలో అదే జరిగింది. నేను ధర్మ కార్యములు యేసయ్య చూశాను. దేవదూతలు పంపించాడు, పరిచయం చేసేవాళ్ళు ఆజ్ఞ జారీ చేసి ఎలాగ వెళ్ళాలో, ఎక్కడ పేరు ఉన్నాడో ఇవన్నీ కూడా దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా చేసి ప్రతి పనులు అలా ఉండగలిగినప్పుడు నీవు నేను కూడా, నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాయి. కానీ మనం నిబంధనలు ఉల్లంఘించి జీవిస్తుంటాం. నిబంధనలు ఉల్లంఘించి జీవిస్తుంటాం. ఏంటి ఆ నిబంధనలు పాటించడానికి? ఒకటి పాటిస్తే ఒకటి పాటించం, ఒకటి అనుసరిస్తే ఒకటి అనుసరించం. ఇదే నిబంధనలు ఉల్లంఘించడం. ధర్మశాస్త్రమును వినివారు నీతిమంతులు కాదు, కానీ విని అనుసరించి నడుచుకున్న వారు మాత్రమే నీతిమంతులు. పౌలు గారి దగ్గర రాయబడిన మాట విని అనుసరించారట. ఏమనుసరిస్తాము? ఇవన్నీ మనకి ఇచ్చారు కదా. యశుప్రభుకి ఎంతమంది శిష్యులు తెలుసా? మీకు ఒకసారి చెప్పగలరు. వేల మందిలో మాటలు చెప్తే తట్టుకోలేక సూటిగా పుచ్చుకుంటే, ఈ బాధ మాకెందుకు రా బాబు, తొలగిపోయిన వారందరూ తొలగిపోయి చివరికి 70 మంది మిగిలారు. 70 మంది మిగిలినప్పుడు మీరు కూడా ఉంటారా, వెళ్ళిపోతారా అని అడిగితే వాళ్ళలో కూడా సగం మంది వెళ్ళిపోయారు. మిగతా 12 మంది ఉన్నారట. అప్పుడు నాలో మీరు కూడా వెళ్ళిపోతారంటే, అయ్యా మా ప్రాణము ఉన్నంత వరకు నేను ఇచ్చి వెళ్ళిపోను ఆయన అంటారట. హల్లెలూయా.
ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రాణం దాటుకుని ప్రాణం దగ్గర కావాలి, కానీ నన్ను దాటుకుని రావాలయ్యా నీ దగ్గరికి అంటే పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాను. అయ్యా ప్రేమిస్తున్నానయ్యా, నా ప్రాణం పోయినందుగా ప్రేమిస్తున్నాను అయ్యా నిన్ను, నా ప్రాణము నువ్వేనయ్యా అంటున్నాను. అప్పుడు ఏసయ్యా పేతురు ఒక్కసారి మరొకసారి అడుగుతున్నాను, చెప్పు నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. మరొకసారి ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలను మేపుము. హల్లెలూయా, నా గొర్రెలను మేపు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను అనుసరించి చాలు. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞను అనుసరించి. నీకంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నీకంటే ఎక్కువగా ప్రేమించున్నావా? అవునయ్యా, ప్రాణముతో ప్రాణముగా ప్రేమిస్తున్నానంటే ఈ రాత్రి తెల్లవారేలోపే 3 సార్లు ఎవ్వరో నాకు తెలియదు. 31 31వ తారీఖు వాచ్ నైట్ ప్రేయర్ మన జీవితంలో చీకటి సంవత్సరం గతించి నూతన సంవత్సరం ప్రవేశించే ఆఖరి దినం. ఆ రోజంతా మీరు ఉపవాసాలు ఉన్నారు నాకు తెలియదు, కానీ మేము 54 ఉపవాసాలు ఉన్నాం. ఆ 3 రోజులు కూడా పూర్తి ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం ఉన్నాం. ఈ ప్రార్థన ఎలాగ జరుగుతుంది, కార్యం ఎలాగ జరుగుతుంది తప్పలో ఉన్నాం. మీరందరూ ఇల్లు పట్టాలు ఎప్పుడు దొరుకుతాయని కూర్చున్నారు. ఎవరు ప్రేమించి చెప్పండి. మనం అందరూ ప్రేమిస్తున్నామని చెప్తాం. చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఏసయ్యను, లేకపోతే మేము బ్రతకలేమని చెప్తాం. అయ్యా నువ్వేరు బ్రతికించావయ్యా అని చెప్తాం. అన్నీ బాగున్న తర్వాత అమ్మ గుడికి రావా అంటే అయ్యా నా వల్ల కావట్లేదు అంట. నా వల్ల కాదు ఇది కాదు, నా వల్ల ఇది కాదు, దేవుని సన్నిధి కాదు, నా వల్ల ఇది కాదు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో మరణిస్తే మీరు అనుకుంటున్నాను, చిరకాలము యెహోవా సన్నిధిని నివసించాలని ఆశపడుతున్నాను. ఎందుకు తెలుసా, నా యొక్క దౌర్భాగ్యం మీకు కాదు, నా యొక్క దుష్ట ఆలోచన కలవాలి మీకు కాదు, కానీ నా జీవితం ఒక గుణపాఠం అవ్వాలి. నా జీవితం మీ జీవితంలో ఒక మాదిరి కావాలని కోరుకుంటున్నాను. ఆయన నమ్ముకున్న తర్వాత, ఆయన వెంబడించిన తర్వాత 22 సంవత్సరాలు ఆయన వెంబడించలేదు, వాక్యం చదిలేదు, బైబిల్ 3 సార్లు చదిలేదు. మొత్తం ఎప్పుడు కూడా లోతైన మర్మం ఇక్కడ నాకు తెలియదు. ఒక్కొక్క మాట నా హృదయాన్ని ఎత్తుకుంటుంది. ఈరోజు ఒక్కొక్క మాట ఆత్మ బోధిస్తుంది, తండ్రితో బోధాడుతుంది. ఇంకా ఈ బ్రతుకులో ఎంత ఆనందం ఉంది నాకు, ఈ బ్రతికే బ్రతకాలం ఉంది నాకు. ఎప్పుడు నీ దగ్గరే ఉండాలని ఆ మరియా ఉన్నట్టుగా, కన్నీళ్ళు విడిచి తన పాదాలు కడిగిన ఆ పాపపు స్త్రీ ఉన్నట్టుగా నీ దగ్గరే ఏడవాళ్ళు ఉందయ్యా. కానీ నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎంత భారం ఉంది. ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా ఎంత ఓపికిచ్చాడు, ఒక పక్క డ్యూటీ చేస్తున్నావు, ఉపవాసాలు చేస్తున్నావు, సంఘాలు చూసుకున్నావు, ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నావు, ఎలాగవుతుందని మీకు? ఇదంతా దేవుడి కృప, ఇదంతా దేవుడి కృప. దేవుడు అద్భుతమైన భాగ్యాన్ని ఇచ్చాడు. నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. అప్పుడు ఉన్నాయి నేను బాధపడలేదు, అప్పుడు నేను భయపడలేదు కూడా. అది ఏదో పేరుకు తప్పదు, తీర్చుకుంటాను. తీర్చే మార్గాన్ని దేవుడితే చాలు. అయ్యా నా అప్పులకి నువ్వు కారణభూతులు కాదు, నా అప్పులు తీర్చు అయ్యా నేను అనే సమర్థుడు నేను కాదు. ఎందుకంటే నా రూపాయి నీకు ఖర్చు పెట్టలేదు, నాకు కావాల్సిన వారి కోసం ఖర్చు పెట్టుకున్నాను, నా బంధువుల కోసం ఖర్చు పెట్టుకున్నాను.
ఆ భార్య పిల్లల కోసం ఖర్చు పెడుతుంది చేస్తాను, వాళ్ళ కోసం ఖర్చు పెట్టినప్పుడు ఎవరు నోటించని అనగలమా నోటితో చెప్పండి, అనగలమంటారా? అలాగే సమర్థులు కాదు అనే యోగ్యత కూడా మనకి లేదండి. ఆ మాట అన్నది కూడా మనకి అసలు ఏ పరిస్థితుల్లో కూడా మాట అన్నది మన యోగ్యత కాదు. దేవుని మాటలు బంగారపు పల్లెములో రుచులు వంటి దాన్ని విని గ్రహించగలిగే శక్తి మనం చూసుకోవాలి. రెండో మాట్లాడతాం, ప్రార్థన చాలా విలువైనది. మన జీవితంలో అద్భుత కార్యాలు చేసేది ప్రార్థన, మన కుటుంబాన్ని నడిపించేది ప్రార్థన, మనం ఎప్పుడు నిత్యము సమృద్ధి జీవనాన్ని కలుగు చేసేది ప్రార్థన, నీ కోరికలు సిద్ధింపచేసేది ప్రార్థన, నేను మనిషిగా తీర్చిదిద్దేది ప్రార్థన. ఆ ప్రార్థనకు నువ్వు బలహీనుడైతే ఈ లోకంలో సైతానికి నువ్వు బంధువైనది. ప్రార్థన అంటే మన జీవితంలో విసుగు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడుతున్నారు, ప్రార్థన అంటే మనకు విసుగు. దేనికైతే గంటలు తరబడి మాట్లాడడానికి ఇష్టపడతాం కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. మీకు మరొకసారి చేతులు దండం పెట్టి మౌనంగా వేడుకుంటున్నాము. మీరు మందిరంలో ప్రవేశించిన వెంటనే ఒక 5 నిమిషాల పాటు దేవుడితో మాట్లాడండి, పక్క వారితో మాట్లాడకండి దయచేసి. ఆయన ముఖ దర్శనం చేయని చూస్తున్నాడు మీకోసం. ఆయన మందిరంలో వేచి ఉన్నాడు మీకోసం, మీతో మాట్లాడినందుకు. ఆయనతో మీరు మాట్లాడితే మీతో మాట్లాడినందుకు, ఆయనతో మీరు మీ బాధ తెలియజేసుకుంటే మీ బాధకి సమాధానం ఇవ్వడానికి దర్శనం ద్వారా కొన్నేళ్ళతో మాట్లాడే దేవుడు మీతో మాట్లాడగలరు. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఎవరు ఏ బట్టలు వేసుకున్నారు, ఎవరు ఏ చెవుని పెట్టుకున్నారు, ఎవరు ఎటువంటి ఆభరణాలు ధరించుకున్నారు అని ఆలోచించుకోండి. మందిరంలో కూర్చున్న వెంటనే ఇక్కడ చూడండి, ఆయన మరణించిన దీని ఒక్కసారి మనం జీవించాలి. జీవితంలో మనం వెలుగునిచ్చేదైన మార్గం అతన్ని గురి పెట్టుకొని మనం వెళ్ళాలి. ఎంత ఇప్పటి ప్రార్థన భక్తి చదువుతున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 చదువు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషునికి కనబడవలని సమాజ మందిరంలోను వీధులలోను నిలిచి ప్రార్థన చేయుట. ఎవరికి? వేషధారుల ప్రార్థన. మనం ప్రార్థన పనులు ఎవరు తెలియాలి తెలుసా? దేవుడికి తెలియాలి. నువ్వు ప్రార్థన పడవా, నువ్వు కీర్తనకాడవా, నువ్వు వాక్యం చెప్పేవాడవా, నువ్వు దేవుడు నలగబడ్డవాడవా, దేవుడి అభిషేకం పొందగలిగిన వాడవా, దేవుడు అద్భుతంగా వాడబడుతున్నావా వాడవా అని చెప్పేసి తెలియాలి. లోకంలో వాడు కాదు. కొన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. సబిత అను దొక్కని ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. అన్న రోధించి ప్రార్థన చేసినప్పుడు ఎవరు చూశారు? ఈవెన్ దైవ సేవకుడు కూడా తన నోటితో మాట్లాడుతున్నాడు, మత్తురాలై ఉన్నావేమో తల్లి నువ్వు. ఆ రోజుల్లో బాధ వస్తే ఈ రోజుల్లో కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా మంది మందు తాగుతుంటారు. బలహీనత అది. ఎందుకంటే మన బలహీనత నుంచి కొద్ది ధైర్యం తెచ్చుకోవడం కోసం దాన్ని సేవిస్తూ ఉంటారు. పూర్వనిచ్చింది ఇప్పుడు కొత్తగా ఏమి రాజులు పరిపాలించి బానిసత్వ జీవితం జీవించినప్పుడు వాళ్ళకి ఇచ్చిన జీతంలో తిరిగి 200 రూపాయలకి ఇచ్చి వారే మందు వ్యాపారం పెట్టి వాళ్ళకి అమ్మేవారు. ఎందుకంటే వారు కష్టించి పని చేయాలి బానిసలుగా మళ్ళీ అని చెప్పి. అది సేవించడం వల్ల బలహీనత పోతుందని ఒక నమ్మకం. వాళ్ళు ఉన్న దుఃఖము బాధని నింపుకోవడానికి వేరే మార్గం లేక నిద్ర పట్టదు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ సమయంలో దీనికి బానిస అవుతుంటారు. ఏడీ గారికి అర్థమైపోయింది. ఎవరు ఇలాగ రోధించి ప్రార్థన చేస్తారు, ఏడుస్తారంటే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయించుండగా ఏలియా నోరు లిప్ మూమెంట్ కనిపెడతాడంట. లిప్ మూమెంట్ అంటే పెదాలు కదలికలు చూసి నువ్వు మత్తురాలై ఉన్నావేమో మాట్లాడినా. కానీ ఏలి గారికి తెలుసు మత్తురాలై ఉన్నది చెప్పండి. కానీ యెహోవా దేవుడికి తెలుసు నన్ను రోధిస్తున్నాను. చూసారా ప్రార్థనలు ఎలా ఉండాలి? నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నీ 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 అంతరంగం నుంచి ఘోషించాలి దేవుడితో, రోధించాలి దేవుడితో, నిట్టూర్పు కలిగి ప్రార్థించాలి. ఈ బాధ అంతను పశ్చాత్తాపంతో మనం పెట్టుకోవాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 26 మాట్లాడుతున్నాడు. ప్రార్థన వల్ల తప్ప మరి ఏవియో ఇటువంటి వదిలిపోవడం అసాధ్యమని. చూడండి, డాక్టర్ దగ్గర పోతుంది కానీ ప్రార్థన ద్వారా పోతుంది. అవునా?
అటువంటి అద్భుతమైన మాట మాట్లాడిన యేసయ్య మాట విన్నదికి మనం ఎంత నిర్లక్ష్యపడుతున్నామో తెలుసండి. ప్రార్థన అంటే మన జీవితం వేస్తుంది. ఆ ప్రార్థన నుంచి అద్భుతమైన వేషధారుల వలె కాక ఆమె పెదవులు మాత్రము కదులుచుండెను. ఆమె స్వరము వినబడకై ఉండెను. రహస్యమందు తండ్రికి మొరపెట్టుకున్నాడు. పాపము మనం రహస్యంగా మొరపెట్టుకుంటాం. అందుకే రహస్యముగా అయింది, రహస్యముగా నీ గదిలోకి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రితో నీ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయమంటాడు. హల్లెలూయా. కీర్తనకారుడు 66:18-20 మాట్లాడుతుంది. ఎలాగదా నీ రహస్యమందు నీ పాపము ఒప్పుకోవాలి. ప్రార్థనలు బహిరంగ ఒప్పుకోగలవా? ప్రార్థనలో మన పాపం, అయ్యా నేను వ్యభిచారం చేశానండి, అది ఇంకోటి చేశానండి, నేను దూషించానండి, బహిరంగంగా చెప్పగలమా? చెప్పలేము. చెప్తే వాళ్ళ దగ్గర మనం బలహీనం అయిపోతాం. అది కూడా దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు బహిర్గంగా చెప్పి నువ్వు బలహీనం కావద్దు. నువ్వు చేసిన తప్పుని రహస్యమున నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, మరి అన్నాడు పాపము తల్లి వేస్తుంది, రాయ తండ్రి వేస్తాడు, అన్నదమ్ములు వేస్తారు, అక్క చెల్లెలు వేస్తారు, ఇరుగు పొరుగు వారు కూడా రాయి వేసేవారే. కానీ రాయి తీసేవారు, మన పారాన్ని తీసేవారు ఎవరు లేరు భూలోకంలో. ఉన్నారా? ఒక్కరు చూపించాను. ఉన్నారా? ఒక్కరు. నేను కృంగిపోయి కుసించే సమయంలో, మరణిస్తే మేలనుకున్న సమయంలో, తిరిగి నా ప్రయాణము జూన్ 19వ తారీఖుని వేస్తా. లాస్ట్ ఆఖరి డేటు జూన్ 17వ తారీఖుని నేను వెళ్ళిపోతాను మళ్ళీ. ఎందుకంటే నా ఇద్దరు పిల్లలు పెంచుకోలేదు, ఆడపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళు చేయాలి, నా దగ్గర ఏమి అనుకోలేదు, అందరికీ పనిచేశాను. ఇప్పుడు ధర్మను కాచుకున్నాము అనుకున్నప్పుడు నా తండ్రి గారు నాతో అంటున్నారు, అరే నీ చేయలేకదు కదా, ఎలా పనిచేస్తావు, వద్దు ఇక్కడే ఉంది అన్నాను. ఎంత మంచి మాట, ఎంత ఆదరణ ఇచ్చిన మాట నాతో మాట్లాడిన తండ్రి అనుకున్నాను. నేను మోసపోయింది, యోధాతలో తెలుసుకోలేకపోయాను, మోసపోయింది. అలాగే నాన్న నా మీద ప్రేమ కలిగి అంటున్నావు అనుకున్నాను. నా వీసా అయిపోయింది, 19 తర్వాత స్టార్ట్ అయింది. నిజ స్వరూపం తర్వాత బయటపడింది. వెలుగు పట్టు రాష్ట్రంలో ఉన్నాడు నా తండ్రి అని. అరే నువ్వు అక్కడ స్థలం కొన్నావు కదా, అది అమ్మేసి ఇక్కడ తెచ్చేరా, ఇది ఎక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటాం, నీకు నీ భార్య నీ పిల్లలు నేను పోషించేవాడు నేను రా, ధైర్యం ఉంటా, ఎవరి దగ్గర చేయించాపోస్తున్నా అన్న నా తండ్రి. ఈయన్ని ఈ పిల్లల్ని పెంచాలా అని అడిగాడు. వీడిని ఈ పిల్లల్ని పెంచాలా? చూడండి, లోకమంతా రాళ్ళేస్తుంటే యేసయ్య రాళ్ళు తెస్తున్నాడు. యేసయ్య రాళ్ళు వేయకుండా కాపాడుతాడు. నీ మీద నా మీద, నీ మీద నా మీద ఒక రాయి పడకుండా కాపాడు. నీ పాదముకు రాయి తగలకుండా ఆయన చేతులతో నేను ఎత్తి పట్టుకొని నువ్వు హల్లెలూయా. రాయి, రకరకాల రాయి. ప్రతి మనిషి రాయి వేసేవాడే కానీ రాయి తీసేవాడు కాదు. ఈ భూలోకంలో ఎవ్వరు కూడా, తల్లిదండ్రులు కూడా ఇవే భార్యతో సహా మోసమని చెప్తుంది గ్రంథంలో. ఈ కౌగిట్లో ఉన్న భార్యలు, నీ ముఖ్యమైన స్నేహితులు కూడా నమ్మొద్దు. నమ్మేవా ఒక రోజు నీకు ఏడుపు వస్తుంది, ఆ వెలుగును బాధపడుతూ సహోదరుడా. ఆ రోజు నువ్వు ఏడుస్తావు. కనుక నీ ముందుగా చెప్తూ నమ్మవలసింది ఒక్కరిని ఎవరు తెలుసా? యేసయ్యను మాత్రమే. యేసయ్యను మాత్రమే. నరులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చెప్పండి కూడా దేవుడు మైపడతాడు. ఈరోజు ఆ యెహోవాను యేసయ్యను ఆశ్రయించారు కాబట్టి ఈరోజు నాకు అందరి చెల్లెలు, అందరి అమ్మలను, అందరి తమ్ముళ్ళని ఇచ్చాడు. ఒక్క చెల్లి నష్టపోయింది, అందరి చెల్లెలు నా ముందున్నారు. ఆత్మీయమైన చెల్లెలు, నాకు ఫోన్ చేసి పలకరించే చెల్లెలు లక్షలు ఉన్నాయి నా సహోదరి దగ్గర. అన్నా ఎలాగున్నావురా అని అడుగు. కోట్లు కొమ్మరించిన తండ్రి దగ్గర ఏమి తిన్నావు అని అడుగు. ప్రతిరోజు ఫోన్ చేసి నా ఫోన్ చేసావా? ఇక్కడ వీళ్ళందరూ నా ముఖాలు చూశారు. నా ముఖము చూడలేని వాళ్ళు వరంగల్ నుంచి, తెలంగాణ నుంచి, బెంగళూరు నుంచి, కర్నూలు నుంచి ఎక్కడెక్కడ నుంచి ఫోన్ చేసి అన్నా బాగున్నావా, తిన్నావా అన్న, నా ముందు ఫోన్ చేసావు. రాత్రి 11 సహోదరి కడప నుంచి కవిత అంటది, అన్న ప్రైజ్లో ఉన్నా నుంచి అన్న ఫోన్ చేశారా, పాస్టర్ గారు బాగున్నారా, మీరు బాగున్నారా అన్న, మీ ప్రార్థనే ఫలిస్తారన్న. రాత్రి 12 గంటలు కూడా అన్న ఆన్లైన్లో కనిపించి అంటే నాకు ప్రైజ్ గారు చెప్పి వార్తలు పెడుతుంది. చూసారా ఎవరు ప్రేమించారు నన్ను? దేవుడు ప్రేమించాడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడిని ప్రేమిస్తావు. నువ్వు నా తట్టు తిరిగితే నేను తట్టు తిరుగుతాను. ఆయన తట్టు జరగండి.
ఆయన అడగదు, అయ్యా నేను ఎలా బ్రతకాలంటే రహస్యమందు ఎదిగి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి, పాపాన్ని సమస్తము ఒప్పుకోవాలట. పాపాన్ని ఎవ్వరి దగ్గర చెప్పాలంటే ఆ యేసయ్య దగ్గర సాగిలి వంగి పడిపోయినప్పుడు అర్థమైంది పాపం ఎంత చేసిందో. 100 పాపాలు చేసి ఉండొచ్చు, 100 పాపాలకి 1000 రాయిలతో కొట్టాలనుకున్నాను, కానీ ఒక్క రాయి కూడా ఆమె మీద పడకుండా యేసయ్య ఎదురులో పడే శక్తిని ఇచ్చడానికి హల్లెలూయా. ఆమె యేసుని గమనించుకుంటూనే జీవితాన్ని కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. ప్రార్థనలో కూడా చాలా శక్తి ఉంది, అది మనకు తెలియదు. ఒక్క రాత్రి ప్రార్థన యాకోబు జీవితాన్ని మార్చేసింది, మన రాజు చేసేసిందండి. ఒక్క రాత్రి ప్రార్థన చెరసాలలో ఉన్న పేరుని బయటకు తీసుకొచ్చింది. సంఘము ఎవరట? సంఘం. అయ్యా దైవ కాపుల కష్టాల్లో ఉన్నది సంఘం ప్రార్థించింది. సంఘంలో బిడ్డలందరూ కష్టాల్లో ఉన్నారని చప్పట్లు కొట్టి గానాలతో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటే దూతలు వెళ్ళి చెరసాలలో ఉన్న పేతుని అక్కడ అందరినీ నిద్రపుచ్చి, అంటే వాళ్ళందరికీ కోమాలోకి చేసేసి పేతుల్ని వెలుపలికి తీసుకొచ్చి, అమ్మ ద్వారం దగ్గర ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ఆ ద్వారం దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి అక్కడ విడిచిపెట్టాడు. పేతులు స్వాగతించట. అమ్మా అనగానే వీళ్ళందరూ వృద్ధాత్మలో ఉన్నవారు, వివాహమైన వారు, దేవుని మహిమను తెలుస్తున్న అందరూ కూడా నిజంగా మూర్ఖులా మాట్లాడుతున్నారు, అక్కడ ప్రార్థన చేస్తున్నారు. కానీ అక్కడ విశ్వాసంతో స్వరం ఉన్నదంట. చిన్న పిల్ల ఏమంటుందంట, అమ్మా అమ్మా మరి కాపరు వచ్చేసాడు, మరి భయం లేదంటుందట. అమ్మా మరి కాపరు వచ్చేసాడు. పేతురు సంఘ కాపరు చెరసాల్లో ఉన్నవాడు వచ్చేసాడు, మా స్వరం వినిపించింది తల్లి ఇలాగా అంటుందట. అంటే అబద్ధం ఆడుతున్నాడు. శాస్త్రాల్లో ఉన్నాడు, ఆయన వచ్చాడు లేదు, స్వరం నాకు వినిపించింది. బాగా గమనించుకోండి, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని స్వరం వినగలుగుతావు. నువ్వు దేవుని బిడ్డవైతే యోహాను సువార్త 8వ అధ్యాయం 42 మాట్లాడుతుంది. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని సంబంధించిన దేవుని మాట వింటావు. అందుకే యేసయ్య అద్భుతమైన మాట్లాడలేదు తెలుసా, నా గొర్రెలు నా స్వరము విను. ఆయన మాటకే మనకి లెక్కలేని జీవితం. మనకి మాటకే మనం విలువకపోతే ఎవరికి విలువ ఉంటుంది ప్రపంచం? చెప్పండి. చేరుగులు అవి స్థుతించడానికి, ఆకాశ పక్షులు స్థుతించడానికి అల్లాడుతున్నాయి. ఇక ఏమంటే తెలుసా, వాళ్ళకి భాష, పక్షులు మాట్లాడలేవు, మాట్లాడే శక్తిని దేవుడు మనకి ఇచ్చిన, ప్రార్థించే శక్తిని మనకి ఇచ్చిన, మంచి చేసే అనుభవాన్ని మనం నేర్పిన, మనం చేయడానికి ఇష్టపడం. పక్షులు అంతే కావు 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 అంటే అది వచ్చిన భాషలోనే అడుగుతున్నాయి. కానీ మనము అన్ని భాషలు కలిగిన వారు, ఎరిగిన వారు, యేసయ్యతో మొరపెట్టుకోవడానికి ఆలోచన కలిగిన వారు మాట్లాడగలుగుతున్నామా? ఎక్కువ జాబునే తెల్లవారు 3 గంటల నుంచే పక్షులు మొదలు పెడతాయి. దేవుడు మనం మంచి నిద్రలో ఉంటాం. ఎందుకంటే కాపులో ఉన్నవాడు ఆయన కదా. నీకు నా కాపులో ఉన్నవాడు సామాన్యమైన మనిషి కాదండి, యేసయ్య. ఆయన కదా కాపుదలు ఉన్నాడు. సెక్యూరిటీ గార్డు మనకి ఆయన. నీ జీవితానికి ఒక సెక్యూరిటీ గార్డ్, నీ లైఫ్ ఒక సెక్యూరిటీ గార్డ్, నీ ఆత్మ ఒక సెక్యూరిటీ గార్డ్. భూలోకంలో బ్రతికినందుకు యోగక్షేమములతో నేను బ్రతికించి చనిపోయిన తర్వాత నీ ఆత్మను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన శక్తివంతుడు ఆయన. గొప్ప సెక్యూరిటీ గార్డ్. ప్రపంచంలో ఎవ్వరికీ దొరికిన అద్భుతమైన శక్తి మనకు దొరికింది, యేసయ్య శక్తి. హల్లెలూయా. చెప్పండి, కొట్టండి. చెప్పకూడదు, అర్థమైనది కొట్టాలి. ఆలోచించండి, మీ ఆత్మలు భూలోకంలో ఉన్నంత కాలము నేను సమాధిలో ఎప్పుడు పెట్టేయాలరా, నేను కోతులో ఎప్పుడు పెట్టేయాలరా, నేను లారీ గుద్దేయాలరా అంటారు జనాలందరూ. కానీ యేసయ్య అన్నాడు, అయ్యో నిన్ను లోకంలో సమాజంలో మంచి ఖ్యాతి పేర్లు తెచ్చి నేను నా రాజ్యానికి చేర్చడానికి ఇది గాడ్గా పనిచేస్తున్నాను రా. మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. హల్లెలూయా. నేను సేవ చేయడానికి వచ్చాను. ఎందుకో తెలుసా, మన రాజ్యానికి చేర్చడానికి.
మిమ్మల్ని ఒక మాదిరికరమైన జీవితంలో మిమ్మల్ని పెంచినందుకు మీ తల్లిదండ్రుల పెంపకం వల్ల మీరు తప్పిపోయి ఉన్నారేమో, మీ భార్య నడవడంలో మీరు తప్పిపోయి ఉన్నారేమో, మీ స్నేహితుల నడవడంలో మీరు తప్పిపోయి ఉన్నారేమో. ఈ తప్పిపోయిన వారిని అందరినీ జీవ మార్గాన్ని నడిపించడానికి మీరు భూలోకానికి వచ్చే ఆ నాన్నకు మన స్వరం, ఆ నాన్న మన పిలుస్తున్న వినబడుతుందా? వినబడుతున్నాము. ఈ లోకములు స్వరాలే మనకి వినిపిస్తాయి. నాన్న స్వరం, డాడీ స్వరం మనకు వినపడదు. పరలోకము తండ్రి స్వరం మనకి వినిపించదు. భూలోకంలో పిలిచేవారు ప్రతి పిలుపు వినిపిస్తుందండి మనకి. ఈరోజు ఎవరైనా పెళ్లి మీదకి పంపిస్తే, అయ్యా అయ్యగారు మమ్మల్ని 12 గంటలకు వదిలేస్తారా అంటారు. పెళ్లి మీదకి వస్తుంది. మమ్మల్ని 1 గంటకి పంపించేయగలరా అంటారు ఈ రోజుల్లో. ఆయన స్వరం ఏమన్నా తెలుసా? నా మాట వింటావా అంటున్నాయి. ఈ మాట వింటే ఈ మాట బంగారు మూట నా యేసయ్యా, నీ మాట బంగారు మూట నా యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట, ఆకలి నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏమేలు కొదువలేదయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఆ ప్రార్థనలో మాట్లాడుతున్న మాట యేసయ్య మాట తెలుసండి. మీరు మీ తండ్రిని అడగక మునిపి మీ అక్కడగా ఉన్నదేవో ఆయనకు తెలియను. మనం అడగవసరం లేదు. నీకు ఏది కావాలని తెలుసు. ఏది అరణ్యంలో ఉన్నప్పుడు ఏది కావాలని తెలుసు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకి ఎటువంటి సహకారం కావాలో తెలుసు. అన్న బాధలో ఉన్నప్పుడు ఆయనకి ఏమి కావాలో తెలుసు. గుడ్డివాడు భిక్షమెత్తుకున్న వాడికి ఏది కావాలో తెలుసు. పుట్ట గుడ్డివాడు త్రోవ పక్కన పడి ఉన్నప్పుడు ఆయనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఇవన్నీ ఆయనకి తెలియమంటారా? ఒక రోగం నీలో ఉందంటే ఆ రోగం ఆయనకి తెలుసు. కానీ ఆ రోగమును బట్టి ఆయన మహిమపరచబడాలనే ఉద్దేశం, హల్లెలూయా, ఆయన ఉద్దేశమును గ్రహించే వారమై మనం ఉండాలి. డబ్బులున్నంత కాలము నీతో నాకే పని ఉంది. డబ్బులున్నంత కాలము దేవుడు అంటే లెక్కలేని జీవితం జీవించింది. చివరి రూపాయి కూడా అయిపోయింది. డాక్టర్ దగ్గరికి ఎలాగెళ్ళాలి, నేను డబ్బులన్నీ అయిపోయి 12 సంవత్సరములండి. 1 కాదు, 2 కాదు, 1 నెల కాదు, సంవత్సరం కాదు, 12 సంవత్సరములు. ఎంత ధనము ఖర్చు పెట్టిందో ఆలోచించండి. ధనముతో పాటు తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది ఆమెకి. అని ఒక్క మాట విన్నాడు, ఎప్పుడో విన్నదారు పాపము. యేసయ్య అంట ఎవరు? యేసయ్య అంటే ఎవరు? ఆయన ఒక్కసారి చూస్తే నా బ్రతుకు బాగుపడుతుందేమో. ఆయుష్ అంతా అయిపోయింది, ఆరోగ్యం చెందిపోయింది, ప్రాణాపాయంలోనే ఉన్నాను. ఈ సమయంలో యేసయ్య మాట విన్నాను కదా. కనీసం చూడడానికి లోకం అని తిడతారు, అసేచుకుంటారు. దొంగ చాటుగా విని ఎదురుగా కనిపించే ధైర్యము లేక సమాజ మందులను గుర్తించి వెడివేస్తారు. ఆలోచించి ముసుగు వేసుకొని వెనక నుంచి వెళ్ళి ఆయన ముట్టుకుంటారు. పడదులు పాడు. ప్రభావము నాలోకి చేరగా, నీ స్వరూపము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయం
కూతురు రోగంతో ఉంది, నా కూతురు రోగంతో ఉంది, అక్క రోగంతో ఉంది, నా స్నేహితుడు రోగంతో ఉంది, ఆదరించేవారు ఎవరు లేరు. ధైర్యం చాలేదా? దేవుడిని ముట్టుకోవడానికి ధైర్యం చాలేదు. యేసయ్యకు తన ముఖము చూపించడానికి ధైర్యం చాలేదు, తన పాపిష్టి దేహమును చూపించడానికి ధైర్యం చాలేదు. అంత ధైర్యము కలిగిన కేరువులు మాత్రం రెక్కల కాళ్ళు కూడా కనిపించకుండా యెహోవా దగ్గర భయపడి జీవిస్తున్నాయి. యెషయా గ్రంథం రాత్రి చదువుకున్న వాక్యం సహోదర అద్భుతమైన మాట చెప్పి, కాళ్ళు కూడా కనిపిస్తే దేవునికి అది అపవిత్రము చేస్తుందనేమో దేవుడిని అని చెప్పేసి 2 రెక్కలతో మొత్తము కప్పుకొని తన స్వరూపాన్ని మాత్రం చూడలేకపోతున్నాయి, తల దించుకునే ఉన్నాయి. నువ్వు తలెత్తువాడిగా చేస్తే నువ్వు యేసయ్య సన్నిధిలో ఎలా కూర్చుంటావు తెలుసా? తోడది జారిపోయి. నువ్వు తలెత్తువాడిగా చేసిన దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు తెలుసా? పక్కలతో మాట్లాడుతూ, నేను సమాజంలో గుర్తింపు తెచ్చిన యేసయ్య దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? మందిరంలోకి వచ్చి మాట్లాడుతూనే ఉంటావు. యేసయ్యతో మాట్లాడేది కనిపించదు. నా తండ్రితో మాట్లాడుతాను, ఇన్ని తిరుగుల లోకంతో మాట్లాడిన సన్నిధిలోకి వచ్చి మీతో మాట్లాడతాను. నాకు దేవునితో మాట్లాడాలని కోరిక ఉండాలి, దేవుడితో మాట్లాడాలని తలపు కలిగి ఉండాలి. మనం నువ్వు బయట జీవితానికి కూడా లోపల కూడా అదే ప్రవర్తన చేస్తే ఆయనకి తల చూపించుకుందామా? చెప్పండి. దేవదూతలు అంత పరిశుద్ధమైన పరిశుద్ధులు కొనియాడుతున్న దేవదూతలు కూడా భయపడి తన పాదములు కూడా దేవుని కనిపించకుండా దాచుకుంటే నువ్వు ఎలా ఉన్నావు? దేవుని మందిరం వచ్చి కనీసం మన తల మీద ముసుగు వేసుకున్నది కూడా మనకి అసలు. కొరింథీ పత్రికలో అద్భుతమైన మాట ఉంది శ్రమ గురించి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే స్త్రీ ఎలా ఉండాలంటే నీ ముసుగు తల కనిపించకూడదట. కానీ మనం ఏమంటాం? మన ముఖ స్వరూపము బయటికి కనిపించాలి. మన అందాన్ని బయట ఉన్న వారికి పక్క వారికి తెలియజేయాలి. నేను లిప్స్టిక్ రాసుకున్నానా, ఐ బ్రష్ చేసుకున్నానా, బాగా పళ్ళు తోముకున్నానా కోల్గేట్ పేస్ట్తో, లేకపోతే మంచి కొబ్బరి నూనె వాడేనా, సువాసన గల నూనె వాడేనా అని మనం చూపించే ప్రయత్నంలో ఉంటాం. కానీ నువ్వు యేసయ్య దగ్గర భయపడి జీవించే ప్రయత్నంలో ఉన్నాం. అందుకని మన ప్రార్థన విఫలమైపోతుంది. అందుకని యేసయ్య అద్భుతమైన 6 మాటలు, పరలోకమందున్న మా తండ్రి, చదువు మా మాటలు, నీ రాజ్యము వచ్చును గాక. అద్భుతమైన ప్రార్థన. ఎందుకంటే భూలోకములో నువ్వు నేను చేస్తున్న ప్రతి ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన కనుక నువ్వు పరలోకములో నీకు ప్రార్థించే ముందు నువ్వు ఎలాగ ప్రార్థించాలంటే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు ఆయన చిత్తము పరలోకములో నెరవేర్చబడుతుంది. ఆకాశ నక్షత్రములు సూర్యచంద్రులు ఆయన మాట వింటున్నాయి, కానీ భూలోకంలో ఏ నరుడు కూడా ఆయన మాట వినలేదమ్మా. భూలోకం కూడా నెరవేరపడాలని ఉంది. ప్రార్థన చూడ అద్భుతంగా ఉందో. పరలోకములో నీ మాట నెరవేరుతుంది. నక్షత్రాలు అక్కడ ఉన్నాయి, దేవదూతలు స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. రేయి పగలు ఎప్పుడు లేదు నీతో నడుస్తున్నారు. కానీ భూలోకంలో మేమే దౌర్భాగ్యులము, భూలోకంలో మేమే దుష్టులుగా జీవిస్తున్నాము, భూలోకంలో మేమే అంధకార సంబంధాలతో మేము సాంగత్యము చేస్తున్నాము. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపిష్టి పనికి మేమే వేగిరపడుతున్నాము. అయ్యా, ఈ ప్రార్థన నాకు సరైనది కాదు కనుక పరలోకములో నువ్వు చేసినట్టుగా భూలోకంలో కూడా నువ్వు చెయ్యి నాయనా అని కోరుతున్నా. నా ఇల్లును రక్షించే, నా బిడ్డను రక్షించే, నాకు 2 ఇళ్ళు ఇచ్చే, నాకు వాహనం ఇచ్చే, నా కారు ఇచ్చే, నాకు మెడ నిండా బంగారం ఇచ్చే అన్న ప్రార్థన మిమ్మల్ని అడగలేదైనా. పరలోకములందు నీ చిత్తము నెరవేర్చినట్లు భూలోకమందును నెరవేరాలి ఆయన అని ప్రార్థన చేయండి. మా అనుదిన ఆహారం
నేడు మాకు దయచేయండి. జీవవాక్యము, నిన్ను బ్రతికించే వాక్యము నీకు కావాలి, నిన్ను ఆదరించే వాక్యము నీకు కావాలి, నిన్ను ప్రేమించే యేసయ్య మాట నీకు కావాలి, నిన్ను నడిపించే యేసయ్య మాట నీకు కావాలి. నీకు అడగాలి. అనుదినము నీ ఆహారం అదే. మాంసం వండుకున్నామా, చేపలు వండుకున్నామా, రొయ్యలు వండుకున్నామా అని కాదు నీకు కావాల్సింది. ఆయన ఆహారం ఏంటంటే నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం కావాలి. నువ్వు దేవునితో మాట్లాడేందుకు ఆసక్తి కనుపరచాలి. నువ్వు దేవుని చూడనందుకు ఎంత 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 ఒదిగి ఉన్నారంటే ఈ జీవితాంతం కూడా ఆస్వాదించబడే దిశగా పయనించాలంటే నువ్వు ఎంత ఒడిచుకొని ఉన్నావు ఆలోచించు. అటువంటి ప్రార్థన కోరుతున్న దేవుడు మీలో నాలో. ఇంకో మాట చెప్పుకొని మనం గమనించుకున్నాం. మత్తయి 6:16-18 చూడండి. కుక్క ముక్కులై ఉండకూడి. చూడండి, చాలా మంది ఇళ్లలో అత్తలు, కోడలు, తల్లి, పిల్ల అందరూ కలిసి జీవిస్తూ ఉంటారు. కుటుంబం అంతా కలిసి ఉండదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు కూడా ఉండవచ్చు. భార్యాభర్తలు కూడా ఉపవాసం చేస్తూ ఉండవచ్చు. భర్త చేయొచ్చు, లేక భార్య చేయకపోవచ్చు. భార్య చేయొచ్చు, భర్త చేయకపోవచ్చు. ఈ భార్య ఉపవాసంలో ఉంది కదా అని, నేను ఉపవాసంలో ఉన్నానండి, నేను పని చేయలేనండి, నేను బలహీనంగా ఉన్నానండి, నీ ముఖములో స్వభావం మనకు తెలియకూడదట. నువ్వు ఉపవాసం చేస్తున్నావు, నువ్వు ఉపవాసం చేస్తున్నావని రహస్యం ఉందని నీ తండ్రికి మాత్రమే తెలియాలి. నేను ఉపవాసం చేద్దామని మీకు ఎందుకు ప్రయత్నం చేద్దాం చెప్పండిరా. మీ దగ్గరికి వచ్చిన నాకు ఏమైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. పాస్టర్ గారు వచ్చారు, మీ దగ్గరికి వచ్చి నాకు మంచి నీళ్ళు మాత్రం ఇవ్వండి, నాకు ఏమేమో దయచేసి నా కొరకు ప్రయాసపడి కోళ్ళు పోయికండి, నా కోసం ప్రయాసపడి మటన్ చికెన్ తెచ్చి పెట్టకండి, దయచేసి నాకు మంచి నీళ్ళు ఇస్తే చాలు, మీకు మంచి మాట చెప్పక తెలిపోతాను ప్రార్థన చేసి. నేను అదే కోరుకున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏసై తెలుసా, మీ సంచులలో ఏంటంటే మీ సంచులలో ఏది ఉండదు, ఒక బట్ట తప్ప. నేను అదే కోరుతున్నాను, అదే కోరుతున్నాను. ఏసై దగ్గర మీరు ఏది ఆశించి మీ దగ్గర రాకూడదు. ఏసైని ప్రేమించి మీ దగ్గర రావాలి. ఆయన మార్గాన్ని మీకు అనుసరించి నడిచేవారిగా బోధించడానికి మీ దగ్గర రావాలి. మిమ్మల్ని ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ మాటలు చెప్పడానికి మీ దగ్గర రావాలి. మీరు బలహీనపరచబడితే, మీరు ధైర్యం కోల్పోయి ఉంటే యేసయ్య మాటలు మీకు చెప్పి బలాన్ని సమకూర్చి మిమ్మల్ని నిలవబెట్టే ప్రయత్నంలోనే జీవించాలి. కానీ మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, మా ఇంటికి వస్తే ఏం పెట్టమంటామన్న జీవితం అటువంటి సేవ నడుస్తూ కోరుకోలేదు. యేసయ్య కదలు ఎవ్వరిని కోరుకోలేదు. ఇది ముందు కూడా చెప్పారు. సహోదరు రోజు కూడా నాకు ఒక రోజు లాక్డౌన్లో 100 రూపాయలు ఇస్తుంది. ప్రార్థన చేస్తున్న తల్లి పుట్ట దగ్గర నాకు ఒకరోజు కుక్క జ్ఞాపకం వచ్చింది. ఆ కుక్కల కొనపాటు నేర్చుకున్నామా, మా మేడ మీద ఉన్న ఇంటి కుక్కలు అన్నం పెడితే రోజు టైం కొంచెం కూర్చుంటుంది. నేను రోజు సాయంత్రం అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాను. నాకు అనిపించింది చూసి, నా ఆత్మీయతను పోగొట్టుకుంటున్నానేమో, నా ఆత్మీయతను పోగొట్టుకున్నానేమో, నా కాన్సన్ట్రేషన్, నా ఆలోచన ధనము వెళ్తుంది. మా కింద రాయబడింది, కింద అధ్యయనం రాయబడుతుంది ఆ మాట. ధనముకు తిరిగి మీరు దాసులు కాకుండా ఉండండి. హల్లెలూయా. ధనము కావాలని, సిరి కావాలని మీరు ఆలోచించవద్దు. ఆయన నీతి కావాలని, రాజ్యం కావాలని ఆలోచించండి చాలు. సేవకులకైనా విశ్వాసులకైనా ఒకే మాట. సేవకుడు 10 సార్లు పుట్టలేదు, విశ్వాసి ఒకసారి పుట్టలేదు. ఇద్దరు ఒకేసారి పుట్టారు, ఒకే ఆత్మతో పుట్టాడు, ఒకే గర్భాన్ని పుట్టినవారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరూపమై పుట్టినవారిని. మాకు ఎక్కువ, మీకు తక్కువ లేదు. బోధించేవారు కఠినమైన తీర్పు పొందకుండా బోధించే ప్రతి దాంట్లో మంచి ఈవులు మీకు పంచాలి, శ్రేష్టమైన మాటలు మీకు తెలియచేయాలి, మీరు ఆశీర్వదించబడాలి. 2021 సంవత్సరంలో ఈ 3 మాటలు మీ జీవితంలో గుర్తుంచుకోండి. మీరు ధర్మ కార్యాలు చెయ్యండి. రాత్రి చెప్పారు సహోదరా, 10వ తారీఖుని మనం బయలుదేరి, కొంతమంది బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి బ్రెడ్ అమ్మా కొన్ని ఫ్రూట్స్ బిస్కెట్ ప్యాకెట్ పంచామంటే, అన్నయ్య 100 బ్రెడ్లకి నేను తనిపిస్తాను. నాకు ఏంటనే ఎవరు గుర్తొచ్చిందంటే దొరక గుర్తొచ్చింది. టైలరింగ్ చేసుకుని కష్టపడి రోజంతా రాడ్ బిల్డింగ్ చేసుకుని తన సంపాదనలో దేవుడు ఖర్చు పెట్టాలి. ఎంత కష్టపడుతుంది. వేలు వస్తున్నప్పుడే నేనే ఖర్చు పెట్టేవాడు. లక్షలు నచ్చేట్టుగా చూస్తానండి. లక్షలు రూపాయి దేవుడికి అన్నది ఓట చేయగలవు, ఓట చేయవాళ్ళు ఉండేవాడు. నిజంగా నా చేయి ఓటేవ అయిపోయేవాడు. నిజంగా చెయ్య అలాగే చేశారు. సరే ఇంకో చేయండి లేకపోతే
ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుడు ఆలోచన. కనుక మనం చేసే ప్రతి పనిలో కూడా స్పష్టత, స్వేచ్ఛత, సత్యము ఆయన అనుసరించి మనం జీవించబడతాయి. అందుకే మాట్లాడమని ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం చేయనప్పుడు దుఃఖములై ఉండదని, ఉపవాసం చేయనప్పుడు వేషధారులు వలె ముఖాముఖులై ఉండకూడదు. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ ఉపవాసం గురించి ఇప్పుడు చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక మాట చెప్తే మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా మీ చెవులు వేస్తున్నాను, ఇంటికి ఇలా మాట్లాడుకోండి. మీరు ఉపవాసం ఎలాగ ప్రవర్తించాలంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉన్నదిగా ప్రవర్తించాలి. మధ్యాహ్నకాల సమయంలో నేను రాజువాక ప్రాంతం నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను బండి మీద. సహోదరి క్రిస్టి ఫోన్ చేస్తున్నారు, డాడీ ఏమో మా ఇంటి మీద ఒక సహోదరుడి తన భర్తకి ఎంతో వేధిస్తున్నాడు, అది ఉపవాసం చేయగలుగుతున్నాడానికి. దేవుడు అంటే చాలా ఇష్టం, తన భర్తకి ఇష్టం లేదట. ఆ ఉపవాసం చేయకుండా ఎలా చేయాలంటే ఈ ఓపికని బట్టి ఉపవాసం చేయాలి. ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలు చేయొచ్చు ఓపిక. కానీ మీరు ఎన్ని రోజులు ఉపవాసం చేసిన కాలం చేసేది ఉపవాసములు చేసేదనే చూస్తున్నాయి. ఉపవాసంలో మనకి ఎలాగ ఉండాలో, ఎలాగ బ్రతకాలో యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో క్లియర్గా స్పష్టంగా మన హృదయానికి అద్దుకునే విధముగా ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా రాయబడిన గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ మాటలన్నీ చెప్పినవి సామాన్యమైన వ్యక్తి కాదు, యేసయ్య మాటలు అన్నీ. ఎవరి మాటలు చెప్పండి. సువార్త 3-4 సువార్త, ఎవరి సువార్త, ఆ ఎవరి సువార్త వాక్యం ఉంటుంది. యేసయ్య చేసిన అద్భుత కార్యములు అన్నీ రాయబడినక భూలోకం చాలదట. భూలోకము ఆయన చేసిన ప్రతి కార్యము ఈ 3.5 సంవత్సరంలో, ఈ 3.5 సంవత్సరంలో 30 ఏళ్ళు తన జీవితాన్ని ఈ లోకానికి అంటే లోక అనుభవానికి జ్ఞానం కోసం ఆయన ఆలోచించాడు. ఈ 3.5 సంవత్సరం సేవా పరిచయం చేసిన అద్భుత కార్యాలు ఒక రాయబడితే భూలోకము అంటే ఈ చర్చిలో ఫ్యాన్ ఉన్నది కానీ, ఈ మందిరంలో ఈ బెలూన్ ఉన్నది కానీ, నువ్వు నిల్చున్నది కానీ, నేను నిల్చున్నది కానీ స్థలం ఉండదట. భూలోకంలో చూడండి, యేసు చేసిన కార్యములు ఇతను అనేకములు కలవు. వాటిలో ప్రతి దాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడినట్లు గ్రంథములకు భూలోకమైనను చాలదు అని నాకు అనిపిస్తున్నది. హల్లెలూయా. ఒకసారి ఆలోచించుకోండి. భూలోకము కూడా చాలదని యోహాను పత్రికలో రాసిన ఆ యోహాను భక్తుడు ఎవరు? జాలారి. ఒక మూర్ఖ స్వభావం కలవాలి. ఆయన రాసి మాట్లాడుతున్నాడు. ఒక మూర్ఖుడితో అద్భుతమైన స్వార్థ రాయించుకున్నాడు. నీతో నాకు రాయించుకోలేదా? చెప్పండి, రాయించుకున్నాడు. ఎప్పుడు తెలుసా? ఈ 3 విషయాల్లో మనం తమ జాగ్రత్తలు తీసుకొని జీవించగలిగినప్పుడు మాత్రమే. కళ్ళలో ఉంచండి. చివరిగా ఒక వాచ్ ఉంచుతాను. కీర్తన గ్రంథము 103వ కీర్తన 17-18 వచ్చిన బ్లెస్సింగ్ వాచ్, ఇది ఆశీర్వాదకరమైన మాటలు. చదవమ్మా. 103వ కీర్తన. ఆయన ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను గౌతమ గారు ఏమనుకోకండి. రాత్రి మీరు ఆన్లైన్ ప్రేయర్లో లేరు, మీరందరూ ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నారు. వాళ్ళకి రాని నిద్ర మీకు ఎందుకు వచ్చారండి? ఒకసారి కొంచెం నిద్ర వచ్చినప్పుడు పోతే అంతగానే బాధపడకండి. ఎందుకంటే వినేది దేవుని వాక్యం చెప్పాడు కదా. ఆ శేరుపుడు కూడా కాళ్ళు కనపడకుండా దేవుని దగ్గర భయపడి ఉంటే మనం కుర్చీలో కూర్చొని నిద్రపోతే దేవుని మనకి ఎటు భయపడుతున్నాడు అంటారా? లేడిగా మీరు అర్థమైపోతుంది. నా యందు నీ భయభక్తులు లేవు కాబట్టి అని తీసుకెళ్ళిపోయి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము ఆ 15వ వాక్యం తన కిందకెళ్తే మనకి రావాల్సినవి అన్ని అందులో ఉంటాయి. దేవుడి మాట వినకపోతే ఎలా ఉంటాయి? అన్ని కింద ఉంటాయి. ఆ 15 వచనం వరకు అంటే 28:1 నుంచి 15 వరకు అద్భుతమైన ఆశీర్వాద ఫలాలు ఉంటాయి. ఆశీర్వాద ఫలాలు మీకు తెలియజేసి యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు 2 అందులో ఉన్నాయి. అమ్మా
భిన్నంగా పెరగకూడదంటే లెక్కలు ఉన్నాయి, అవి చదువుకుని మనం భయం వేస్తుంది అమ్మా, అది భయం వేస్తుంది. కనుకంటే మనం అందరము కష్టపడి శ్రమించి దేవుడి సన్నిధికి వచ్చామంటే, మన పనులు మానుకుని దేవుడి సన్నిధికి వచ్చామంటే, మనం అన్ని విడిచిపెట్టి దేవుని మనలో ఉన్నామంటే, ఆయన ఇచ్చే మాటలు మనకి ఏదో ఒకటి మన జోబీలోనే మన హృదయంలో నేర్చుకుని ఇంటికి పోవాలంతే. లేకపోతే నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే, ఇంటి దగ్గర కూర్చున్నా ఒకటే. సూటిగా ఉన్నాయి మాటల్ని, ధీటుగా ఉన్నాయి, బాధపడకండి. మీ క్షేమం కోరి చెప్తున్నాను. నా భవిష్యత్తులో అనుభవించిన గుణపాఠాలు ఇవన్నీ నాకు నేర్పించిన ఈ లోకము ప్రకృతి, ఈ లోకముల బంధువులు, ఈ లోకముల స్నేహితులు నేర్పించిన గుణపాఠాలు ఇవన్నీ. ఇన్ని ద్వారా తెలుసుకొని యేసయ్య మాటకు శ్రద్ధాభక్తులు కలిగి చూస్తున్నాం. ఇంటిలో బైబిల్ వాక్యం ఆనైతే ఎవరిని మాట్లాడేవాళ్ళు వాక్యం బయటకు పోమని చెప్తారు. వాక్యం చదువుకుంటే టీవీలో ప్రసంగం వింటూ నేను వాక్యం తయారు చేస్తుంటాను. ఏంటంటే 2 ఫోన్లు పెట్టే చెవులు పెడుతున్నాయి. అంటారు ఆ మాట్లాడే మాటలు నా జీవితానికి, మీ జీవితానికి ఉపయోగపడతాడు, మీ ఆశీర్వాదానికి నా ఆశీర్వాదం ఉపయోగపడతాను. ఆ మాటలు వింటూనే ప్రసంగం రాసుకుంటారు. ఒక్కోసారి కంపెనీలో ఆ టైంలో ఖాళీ కూర్చొని పుస్తకం చేసుకొని కొన్ని సబ్జెక్ట్ రాసుకున్నాను. మా రాసుకొని ఏం చెప్తే బాగుంటుంది. ఆత్మీయమైన అనుభవం కావాలి, ఆత్మీయమైన మాటలు కావాలి. గద్దీ చేస్తే రేపు కనపడతారా? యేసయ్య ఇక్కడ గద్దీ యేసయ్య ప్రేమతోనే మాటతోనే సాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి ఒకటే సంఘం, ప్రపంచం అంతా ఒకటే సంఘం. మనకు అనేకమైన సంఘాలు ఉన్నాయి, మనకు అనేకమైన బోధకులు ఉన్నాడు. కానీ యేసయ్యకు ఒకటే సంఘం. ప్రపంచం అంతా నా బిడ్డలే, వీళ్ళందరూ నా వారే, ఇదంతా నా సంఘమే. అక్కడికి వెళ్ళిన యేసయ్య మాట చెప్పాలి, ఇక్కడికి వచ్చిన యేసయ్య మాట చెప్పాలి. ఎక్కడున్నా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనం వివరించాలి, తెలియచేయాలి, వారి మంచి మార్గంలో నడిపించాలి. కనుక ఈ గ్రంథంలో రాయబడిన చదువుతున్న వాక్యాన్ని ఊహిస్తున్నాం. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారిని యెహోవా యందు భయభక్తులు కలవారిని ఆయన కృప యుగ యుగములు నిలుచును. యుగ యుగములు. యుగము అంటే 1000 సంవత్సరం. ఏంటి 1000 సంవత్సరం మన బ్రతుకుతామంటారా? చూడండి, కృప బ్రతుకుతారు. కృప, ఆయన కృప బ్రతుకుతాడు. అంటే నీలో పుట్టిన బీజము, క్రైస్తవ బీజము, నీ పిల్లలు 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 1000 సంవత్సరం వరకు కాదు అనిపిస్తూనే ఉంటారు. నా పుట్టిన బిడ్డలు క్రైస్తవులు, పుట్ట క్రైస్తవులు, వారి పుట్టిన బిడ్డలు క్రైస్తవులు, వారి పుట్టిన క్రైస్తవులు దేవునితోనే ఉంటారు. ఇంకా జీవితాంతం కూడా 1000 సంవత్సరం, తరతరములు, యుగ యుగములు. అంటే యుగ ప్లస్ యుగములు అంటే లైఫ్ వాళ్ళు బ్రతుకంతా కూడా అది శుభమనగలుగుతారు. కాబట్టి యేసయ్య మాట బైబిల్ కలిగి జీవించండి. ప్రార్థన చేసుకొని త్వరగా కార్యక్రమాలు ముగిస్తాం. మరి ఏమనుకోకండి, ఎందుకంటే మంచి మాటలు పంచాలని అవసరమైంది. నాకు చెప్పాలని ఆసక్తి ఉన్న మీ కడుపులో ఎనకల పరివర్తన ప్రార్థన చేస్తుంది. కనుక మీ ఆకలి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, మీ నిద్రని పాల్చి నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను త్వరగా కార్యక్రమం ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆ కాంతి పెట్టుకున్న మహాపరిశుద్ధుడు గారు, గొప్ప దేవుడు ఆయన మాత్రం మీ సువార్త 3-4 సువార్తలు ఆయన మా జీవితములకు, మా కుటుంబములకు, మా స్నేహితులకు, ఈ ప్రపంచంలో ఉన్న వారి అందరికీ కూడా నేను బాగు చేసే మాటలు, ఆదరించే మాటలు, ప్రేమించే మాటలు, రక్షణించే మాటలు, పరలోక రాజ్యం చేసే మాటలు. తండ్రి, ఈ మాటలు మేము లక్ష్యం ఉంచక ఆయన తండ్రి ఆయన అశ్రద్ధగా జీవిస్తే మమ్మల్ని క్షమించండి. ఇక మీదట ఈ 3 విషయాలు మీరు జాగ్రత్త తీసుకోవాలి. ధర్మ కార్యములు, ప్రార్థన, ఉపవాసం అయిన ఈ 3 పట్టుదలతో మీరు జీవించగలిగితే అయ్యా మీకు మేము నీతి మంత్రులుగా కనిపిస్తామని లేఖనం ద్వారా తెలియజేయబడుతున్నారు. ఈ మాటలు మా హృదయంలో రాసుకొని భద్రంగా పదిలంగా మా గోడ హృదయం అనే పలక మీద రాసుకొని, మా గోడ ద్వారకం మీద రాసుకొని అనుక్షణం మీద జ్ఞాపకం చేస్తున్న భాగ్యాన్ని మాకు మా బిడ్డ దైత్యం ఏస్తున్నామని రామచంద్రుడి రాబడుతున్నాం.